హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్ దాత్రి ఒకవేళ వైజయంతి పిన్నే శ్రీవల్లి కన్నతల్లైతే ఎందుకు తన్ని ఇంతలా ద్వేషిస్తుంది, ఎందుకు తన్ని ఇంతలా బయటికి పంపించారని ప్రయత్నిస్తుంది అని అడుగుతుంటే దాత్రి మనం అదంతా తెలుసుకోవాలంటే శ్రీవల్లిని ఇంటికి తీసుకువెళ్ళాలి కేదార్. అప్పుడే అప్పుడే మనకి అన్ని నిజాలు తెలుస్తాయని ఇంకా జగదాత్రి కేదార్ ఫిక్స్ అవుతారు. శ్రీవల్లి, వదిన, నాకు అమ్మని చూడాలనిపిస్తుంది, అమ్మతో మాట్లాడాలి అనిపిస్తుంది, త్వరగా ఇంటికి వెళ్దాం వదిన అని అంటుంది శ్రీవల్లి. సరే వెళ్దామని ఇంకా జగదాత్రి కేదార్ శ్రీవల్లిని ఇంటికి తీసుకువెళ్తారు. శ్రీవల్లిని చూడగానే వైజయంతి, ఏయ్ మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఈ ఇంటికి వచ్చుండావే అని అడుగుతుంది వైజయంతి. అమ్మా, నా నా కన్న తల్లి ఎవరో నాకు తెలిసిందమ్మా అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఏంది, నీ కన్న తల్లి ఎవరో నీకు తెలుసుండదా అని షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఇంకా జగదాత్రి కేదార్ అలా చూస్తూ ఉంటారు వైజయంతి వైపు. అవునమ్మా అని అంటారు. కౌశికి, ఎవరు ఎవరు మీ అమ్మ, చెప్పు శ్రీవల్లి అని అడుగుతుంది. ఎవరో కాదక్క, ఇదిగో వైజయంతి అమ్మే. అమ్మా, నువ్వే నా కన్న తల్లివి, నువ్వే నన్ను నన్ను కన్న తల్లివి అని ఇంకా వెంటనే వైజయంతిని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది వైజయంతికి. యువరాజ్, నిషిక, కౌశికి, సుధాకర్ అందరూ షాక్లో ఉండిపోతారు. వైజయంతి, ఏంటిది అని అడుగుతారు సుధాకర్. బో అది కాదు బో అని అంటుంది. అమ్మా, లేదు, మేము సాక్ష్యాలతోనే వచ్చాం, ఒక్కసారి మీరు కూడా చూడండి అని ఆ ఫోటో చూపించగానే అనాథ శరణాలయంలో శ్రీవల్లిని వదిలేసింది క్లియర్గా వైజయంతికి వార్డెన్ అప్పచెప్పిన ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా వైజయంతి, అయ్యో ఇలా ఇరుక్కుపోయిండనేది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి షాక్లో ఉండిపోతుంది వైజయంతి. వైజయంతి, చెప్పు వైజయంతి, నువ్వు శ్రీవల్లిని ఎందుకు అనాథ శరణాలయంలో వదిలేసావు? శ్రీవల్లి నీ కన్న కూతురా అంటే ఏంటి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు సుధాకర్. బో బో ఇదంతా అబద్ధం బో, అట్లాంటిదేమీ లేదు అని అంటుంది. ఇంత క్లియర్గా సాక్ష్యాలతో సహా దొరికిపోయాక అబద్ధం ఏముంటుంది అత్తయ్య గారు అని అంటుంది జగదాత్రి. అవును పిన్ని, మీరు చెప్పేది అబద్ధం కాదని మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు ఎందుకని శ్రీవల్లిని అనాథని చేశారు, ఈ ఇంటి వారసురాలిగా ఎందుకు ఉండనివ్వకూడదు అనుకున్నారు? అయినా శ్రీవల్లి మీకు ఎప్పుడు పుట్టింది అని అడుగుతుంది కౌశికి. ఇదేంది, ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకి? అమ్మో, ఇప్పుడు నేను సుహాసిని కూతురని చెప్పుండాననుకో, నన్ను ఇంట్లో నుండి కొట్టి కొట్టి మరీ తరిమేస్తాడు బో. చెప్పకుండా నా కూతురని ఒప్పుకున్నాననుకో, దీన్ని నేను రోజు కూతురులాగా భరించాలా? ఈ రెండిట్లో ఏది కరెక్టు అని ఆలోచించుకుంటుంది వైజయంతి. ఏంటి వైజయంతి, సైలెంట్గా ఉంటే సమాధానం వస్తుందా అని అడుగుతారు సుధాకర్. బో అది తను మన కూతురే అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా ఇంకా శ్రీవల్లి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా అని అడుగుతారు. అంటే బో, మనకి యువరాజు తర్వాత మాదిరి పుట్టుండాక ఒకసారి నేను మా పుట్టింటికి వెళ్తే అక్కడ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత ఆడపిల్ల పుట్టిందని తెలుసుండది, అసలే ఒక ఆడపిల్ల ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఆడపిల్ల ఎందుకు అని నేనే అనాథ శరణాలయంలో ఇచ్చేశాను బో అని చెప్తుంది. ఒక్కసారిగా సుధాకర్ వైజయంతి చెంప పగల కొడతాడు. వైజయంతి, నీ కళ్ళల్లో నాకు కంగారు కనబడుతుంది, నిజం చెప్తావా చెప్పవా? ఏంటి, మన కూతుర్ని అనాథ శరణాలయంలో వదిలేశావా? ఇది వినడానికి ఏమాత్రమైనా కన్విన్సింగ్గా ఉందా అని అంటారు. బో నీ కాలు పట్టుకుంటాను బో, నేను చెప్పేది నిజం, ఇది మన కూతురే అని వైజయంతి అంటుంది. ఎక్కడ తనపై అనుమానం వస్తుందోనని ఇంకా కాలు పట్టుకుంటుంది సుధాకర్ కాళ్ళు వైజయంతి. మావయ్య గారు, ఆవిడ చెప్పేది కరెక్టే, ఎందుకంటే ఒకసారి అప్పట్లో ఉన్న డాక్టర్ రిపోర్ట్స్ చూడండి, ఇదిగో హాస్పిటల్లో కూడా ఆవిడ సీసీటీవీ ఫుటేజ్లో రిజిస్టర్లో రికార్డ్ అయినట్టు ఉంది అని రిజిస్టర్లో వైజయంతి సిగ్నేచర్ని చూపిస్తారు ఇంకా అలా జగదాత్రి అండ్ కేదార్. సరే, ఆయన వైజయంతిని నేను నమ్మాలి అనుకుంటున్నాను. శ్రీవల్లి, ఇలా రామ్మ. ఇన్నాళ్ళు ఆ దేవుడు నిన్ను నన్ను ఎందుకు దూరం చేశాడో తెలీదు. కన్న తల్లిదండ్రులు ఉన్నా, ఇంత పెద్ద కుటుంబం ఉన్నా ఎక్కడో అనాథగా బ్రతికావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇవాల్టి నుండి నువ్వు నా కూతురివి, నాకు వైజయంతికి ఉన్న రెండవ కూతురివి నువ్వేనమ్మా అని సుధాకర్ పాపం అలా శ్రీవల్లిని హక్ చేసుకుంటారు. శ్రీవల్లి చాలా అంటే చాలా
హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వైజయంతి నేను ఇంట్లో ఉండాలంటే దీన్ని నా కూతురుగా ఒప్పుకోక తప్పదు అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి. అప్పుడే కరెక్ట్గా ఇటువైపు ఇంకా జగదాత్రి, కేదార్, కౌశికి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి వైజయంతి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా బాధపడుతుంటే యువరాజ్ గట్టిగా డోర్ కొడతాడు. ఓపెన్ చేసి చూడగానే యువరాజ్ ఉంటాడు. అమ్మా, ఏంటి నువ్వు చెప్తుందంత నిజమేనా అని అడుగుతాడు. రే అబ్బోడా, నీకు జరగని చాలా చెప్పాలరా, అవన్నీ నేను చెప్పాలంటే నా వల్ల కాదు అని అంటుంది. ఏంటత్తయ్యా ఇది? అయినా తను మీ కూతురేంటి, అనాథగా వదిలేయడం ఏంటి? మీకు మీ కన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని మాకు తెలుసత్తయ్యా. ఎంతమంది ఉన్నా అందరినీ మీరు సమానంగా చూసుకుంటారు. అలాంటిది మీరు తన్ని వదిలేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పండి అత్తయ్యా, నిజం చెప్పండి అని అడుగుతుంది నిషిక. అమ్మీ, మీకు తప్ప నేను నిజాన్ని ఎవరికి చెప్తాను చెప్పమ్మీ? చెప్తాను, నిజమే చెప్తాను. అప్పుడేం జరిగిందంటే అని ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది వైజయంతి. ఫ్లాష్ బ్యాక్లో సుధాకర్కి సుహాసినికి పెళ్ళవుతుంది. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దానివల్ల సుహాసిని వాళ్ళ అమ్మా నాన్న పాపం సుహాసిని ఇంట్లోకి రానివ్వరు. అండ్ వి ఆల్ నో దట్, ఎందుకంటే అవంతా మనకి ఆ రాజావారి సంస్థానంలో ఆ గుమ్మస్తా చెప్తాడు. దాని తర్వాత సుధాకర్కి సుహాసినికి కేదార్ పుడతాడు. కేదార్ పుట్టిన తర్వాత అలా ఇంకా సుధాకర్ హ్యాపీగా ఉంటే అప్పుడే ఇంకా వైజయంతి అదంతా చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నేను బోని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండాను. కానీ ఇప్పుడు బో ఆ కేదార్తో సంతోషంగా ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు బిడ్డ కూడా పుట్టేసి ఉన్నాడు. వాడికి బానే నామకరణం చేయించారు. అన్నీ చేయిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎలా అయినా వీళ్ళని విడదీసేయాలని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి. ఆ ప్లాన్లో భాగంగానే సుహాసిని సుధాకర్ని వేరు చెయ్యాలని ఇంకా ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నట్టు నటించి సుహాసిని కిడ్నాప్ చేసేసి ఒక ప్లేస్కి తీసుకువెళ్ళిపోతుంది వైజయంతి. తీసుకువెళ్ళి ఒక ఫేక్ బాడీని సృష్టించి సుహాసిని చనిపోయిందని, సుహాసిని బ్రతికి లేదని నమ్మిస్తుంది సుధాకర్ని వైజయంతి. పాపం సుహాసిని చనిపోయిందనే బాధలోనే సుధాకర్ చాలా నెలలు అలా ఉండిపోతాడు. అదే టైంకి వైజయంతి సుధాకర్కి దగ్గరవుతుంది. బో, నేనున్నాను కదా, ఎందుకు బాధపడతావు? అలా ఎలాగో సుహాసిని చనిపోయి ఉండదు. ఇప్పుడు నిన్ను చూసుకునేది ఎవరు బో అని అంటారు. సుహాసినితో పాటు నా కొడుకు కేదార్ కూడా తప్పిపోయాడు అని బాధపడుతూ ఉంటాడనమాట సుధాకర్. కొంతమంది అంతే బో, రుణానికి వస్తారు, రుణానికి పోతారు, వాళ్ళ గురించి నువ్వు బాధపడద్దని చెప్పి ఇంకా అలా ఓదారుస్తూ కొన్ని నెలల్లో పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఒప్పిస్తుంది సుధాకర్ని వైజయంతి. అలా ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సుహాసిని కిడ్నాప్ చేసి ఉంచేసరికి అప్పుడు తెలుస్తుంది సుహాసిని ప్రెగ్నెంట్ అని. అంటే ఆ తప్పిపోయినాడే ఇది ప్రెగ్నెంట్ అయి ఉండదా, ఇప్పుడు ఒక బిడ్డను జన్మకిస్తుండదా, ఇప్పుడు ఎలా అయినా దీన్ని పైకి పంపించేయాల్సిందే అని చెప్పి ఇంకా వెంటనే సుహాసిని డెలివరీ అయిన తర్వాత వైజయంతి సుహాసిని చంపేసి ఆ పాపని తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో జాయిన్ చేసేస్తుంది. రేపు పొద్దున్న ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నేను ఇరుక్కుంటాను, అందుకే దీని అమ్మ ఫోటో దీనికే ఇచ్చేస్తాను అని సుహాసిని ఫోటోని ఇంకా శ్రీవల్లికి ఇవ్వమని చెప్తుంది వైజయంతి. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్నాక ఒక్కసారిగా యువరాజ్ బ్రెయిన్ గిర్రుమంటుంది. ఇంకా అలా కుప్ప కూలిపోతాడు యువరాజ్. అబ్బోడా, ఏమై ఉండదురా అని అంటాడు. అమ్మా, నాకు ఈ వైలెన్స్ ఎవరి నుండి వచ్చిందా అనుకున్నాను, కానీ నీ నుండని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాన్న కోసం నువ్వు వింత చేసావా అని అడుగుతాడు యువరాజ్. రేయ్, మీ నాన్న వెనక కోట్లాస్తుండదురా, ఏమనుకుంటున్నావు? మధుకర్ బావగారు అప్పట్లోనే లక్షాధికారి, కోట్లలో ఆస్తున్నవాడు. అందుకే నేను ఈ పని చేస్తుండాను. కానీ ఆ సుహాసినికి కొడుకు కేదార్ అని వాడు మళ్ళీ తిరిగి ఈ ఇంటికే వస్తాడని మాత్రం నేను అనుకోలేదురా. దీనికి తోడు నా నెత్తి మీదకి ఆ శ్రీవల్లి ఒకటి, ఇద్దరు కలిసి నా నెత్తినెక్కారు అని అంటుంది వైజయంతి. అత్తయ్య, మీరు ఇంత డీటెయిల్డ్గా మాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు కాబట్టి ఇంకా మేము ఖచ్చితంగా మీకే సపోర్ట్గా ఉంటాం. ఆ కేదార్ని శ్రీవల్లిని ఇంటి నుండి బయటికి గెంటేసేలాగే చేద్దాం. ఎందుకంటే శ్రీవల్లి మీ కన్న కూతురని మీరు ఒప్పుకున్నారు, కరెక్టే. కొద్ది రోజులు నటించండి, తర్వాత ఏదో ఒకటి చేసి పైకి పంపించేద్దాం అని అంటుంది నిషిక. అది నా కోడలంతే. అయితే ముగ్గురం కలిసి ఇప్పటి నుండి వాళ్ళ మీద మనం పగబెట్టుకుందామని చెప్పి ముగ్గురు ఒకటవుతారు. ఇదంతా జగదాత్రి వీడియో తీసుకుంటుంది. ఇంకా తీసుకొని, అత్తయ్య గారు, మీరు
శ్రీవల్లి కన్న తల్లి అంటే నాకు నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించింది. కానీ ఫోటో చూద్దామన్నా మేము చూడలేదు. ఇప్పుడు అర్థమైంది. సుహాసిని అత్తయ్య గారిని చంపి ఆ స్థానంలోకి మీరు వస్తారా? ఈ వీడియోని ఎప్పటికైనా మీకు చూపించి శ్రీవల్లిపై మీరే ప్రేమ కురిపించేలా నేను చేస్తాను అని జగదాత్రి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా జగదాత్రి ఆ వీడియోని తీసుకువెళ్ళి కేదార్కి చూపిస్తుంది. కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దాత్రి, ఈ వీడియోని మనం కరెక్ట్ టైంకి వాడాలి అని అంటారు. నేను అదే ఆలోచిస్తున్నాను కేదార్. ఈ వీడియోని కరెక్ట్ టైంకి వాడి వైజయంతి అత్తయ్యని మనిషిగా మారుద్దామని. ఇంకా అలా ఇద్దరు ఫిక్స్ అవుతారు, జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీవల్లి అలా హాల్లోకి వచ్చి ఉంటే సుధాకర్ శ్రీవల్లి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మ శ్రీవల్లి రామ్మ అని అంటారు. ఏంటి అయ్యగారు అని అంటుంది. అయ్యగారు ఏంటమ్మా, నాన్న అని పిలవాలి అని అంటారు. నాన్న అని అంటుంది పాపం శ్రీవల్లి. రా కూర్చో. ఎప్పుడు నువ్వు అనాథమని చెప్పినప్పుడల్లా నా కళ్ళు చెమర్చేవమ్మా. అందుకే నీకు నా చేత్తో భోజనం తినిపించాలని, టిఫిన్ తినిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ నాన్నగా నేను కోరుకోవచ్చు కదా అని అంటారు. పాపం జగదాత్రి కేదార్ అందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా సుధాకర్ తన చేత్తో శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తూ ఉంటే వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. పాపం శ్రీవల్లి మాత్రం కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటూ, చిన్నప్పటి నుండి నా కోసం ఎవరూ లేరనుకున్నాను, కానీ మీరందరూ కుటుంబం ఉన్నారు, నాకు అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం అలా ఇంకా శ్రీవల్లి. ఇది ఇలా ఉండగా మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జేడీ, ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఆ యువరాజుని ఎలా విడిపిస్తావో నేను కూడా చూస్తాను. వాడు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ జైల్లో ఉండడం ఖాయం జేడీ అని ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మీనన్. ఇంకా జగదాత్రి కేదార్ అయితే జేడీ కేడీగా మారి యువరాజ్ ఎలాంటి మర్డర్ చేయలేదు అనే సాక్ష్యాన్ని తీసుకురావడానికి స్టార్ట్ అవుతారు. సో ఆ సాక్ష్యంలో భాగంగా ముందు ఆ మల్లన్న ఇంటికి వెళ్ళాలి అని, ఆ మల్లన్న ఎవడైతే యువరాజ్ చేతిలో చనిపోయాడు అని చెప్పారో అతని ఇంటికి వెళ్తారు. అతని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న అయితే కంగారు పడిపోతూ ఉంటారు. మేడం ఎవరు మీరు అని అడుగుతారు. మేము ఐపీఎస్. చెప్పండి, మీ కొడుకు ఎలా చనిపోయారు అని అడుగుతారు. అంటే మేడం అది అని తడబడిపోతూ ఉంటారనమాట వాళ్ళు. ఏంటి వీళ్ళ కళ్ళల్లో ఏదో కంగారు కనబడుతుంది అని చెప్పి ఇంకా కంగారుని గమనిస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ. ఖచ్చితంగా ఏదో జరిగింది అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూసేసరికి ఇంకక్కడ క్లియర్గా వాళ్ళు దాచిన డబ్బులు అయితే కనబడతాయి. ఇందులో క్లియర్ అయిపోయింది, ఖచ్చితంగా ఆడు బ్రతికే ఉన్నాడు. ఆ మల్లన్న అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడు కాబట్టి మీనన్ డబ్బులు ఇచ్చి అందరినీ మేనేజ్ చేశాడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని. ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరి కానిస్టేబుల్ని ఆ మల్లన్న అటాప్సీ రిపోర్ట్ అడుగుతారు. బట్ అది ఉండదు. ఎందుకంటే యువరాజ్ చంపేశాడని కలరింగ్ ఇచ్చిన వ్యక్తి బ్రతికే ఉన్నాడు కాబట్టి. అంటే ఇంకా 1 వీక్ అవ్వకుండానే అటాప్సీ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. కానీ ఇప్పటికీ రాలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఇంకా వెంటనే మల్లన్న ఫోటోని రమ్యకి పంపిస్తుంది జేడీ పంపించి, రమ్య వెంటనే ఈ ఫోటోని ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉన్న ఏ వెహికల్కైనా రికగ్నైజ్ చేసేలా చేయి. ఇలాంటి వ్యక్తి ఎవరు కనబడినా, ఏ సిగ్నల్ దగ్గర కనబడినా వెంటనే నాకు ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పేసరికి ఇంకా మొత్తం సర్చ్ చేస్తుంది రమ్య. సర్చ్ చేసి, మేడం ఇతను దూరంగా మన సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న ట్రక్లో డ్రైవర్గా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు. అయితే ఖచ్చితంగా అట్టే వెళ్ళాలని చెప్పి ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే మీనన్ యొక్క గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాడనమాట మల్లన్న. చూడు, ఒక్కసారి యువరాజ్ జైలుకి వెళ్ళని నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను అని అంటాడు. వావ్ సూపర్ బాయ్ అని మల్లన్న మీనన్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటే అక్కడికి జేడీ కేడీ వెళ్తారు. వెళ్ళి ఇంకా అలా బాగా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఫుల్గా అటాక్ చేస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ. ఇంకా అటాక్ చేస్తే ఆఖరికి కేవలం మీనన్ అండ్ ఆ మల్లన్న మాత్రమే మిగులుతారు. ఏంటి మీనన్, షాక్ అయ్యావా? నువ్వు షాక్ అవ్వకపోవడంలో తప్పుండాలి కానీ షాక్ అయితే తప్పేంటి? నిన్ను అరెస్ట్ చేయొచ్చు, కానీ మాకు కావాల్సింది మల్లన్న అని ఆ మల్లన్నని తీసుకువెళ్తూ ఉంటే, ఏయ్ జేడీ నన్ను తప్పుకొని వెళ్ళని చెప్పి ఇంకలా జేడీకి మీనన్కి పెద్ద ఫైట్ అయితే అవుతూ ఉంటుంది. ఆ ఫైట్లో ఆబ్వియస్లీ జేడీ విన్ అవుతుంది. ఇంకలా మీనన్ని ఆ చెట్టుకి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఆ మల్లన్నని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడీ. ఇంకా ప్రెస్ మీట్ పెట్టి యువరాజ్పై పడ్డ నింద ప్యూర్లీ రూమర్, అది అసలు నిజమే కాదు,
ఎందుకంటే చనిపోయాడని చెప్పిన మల్లన్న ఇదిగో మీ ముందే ఉన్నాడు. కాబట్టి ఇదంతా కొంతమంది కావాలనే మాపై బురద జల్లడానికి వేసిన కుట్ర. ఈ కుట్రని మీరెవరూ నమ్మద్దు. అండ్ యువరాజ్ని ఎలాంటి తప్పు చేయనివాడిగా నిర్దోషిగా మేము విడుదల చేస్తున్నామని చెప్పడంతో ఇంకా వైజయంతి సుధాకర్ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే యువరాజ్ అయితే జేడీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ జేడీ, నన్ను సేవ్ చేసావు అని అంటారు. నువ్వు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళకి మేము సపోర్ట్గానే ఉంటాం. మీనం చేసిన అకృత్యాలన్నీ నువ్వు మాకు చెప్పి అప్రూవల్ అయితే ఇంకా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి జేడీకేడి వెళ్ళిపోతారు. ఇంకా పాపం యువరాజ్ ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి జేడీకి కాల్ చేస్తుంది. హలో జేడీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా ఫ్యామిలీ విషయంలో ఎంతో హెల్ప్ చేస్తున్నావు జేడీ. కాబట్టి నిన్ను కేడిని మేము లంచ్కి పిలవాలి అనుకుంటున్నాం. కుడ్ యూ జాయిన్ అస్ విత్ లంచ్ అని అడుగుతారు. ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతుంది. కౌశికి గారు, ఇంకెప్పుడైనా కుదిరితే మేము వస్తామండి. ఇప్పుడు మాకు చాలా వర్క్ ఉంది అని అంటుంది. ఓకే నో ప్రాబ్లం, బట్ గుర్తుపెట్టుకోండి మేము కూడా నీకు ఫ్యామిలీ లాంటి వాళ్ళమే అని కౌశికి చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్ కౌశికి గారు అని కాల్ కట్ చేసి కేదార్ వైపు చూస్తూ ఎంతో సంతోషంగా, కేదార్ మనం షాడోలా కేడీగా ఉన్న ఇటువైపు వదిన మన ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని అంటారు. అవును, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనపై ఉన్న రెస్పెక్ట్ని చూస్తూ ఉంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది ధాత్రి అని అంటారు. ఇలాగే ఒకవైపు సొసైటీలో ఉన్న చీడ పురుగుల్ని ఏరేస్తూ ఇంకొక వైపు మన ఫ్యామిలీని కాపాడుకోవాలి కేదార్ అని అంటుంది. తప్పకుండా జేడీ, అలాగే కాపాడుకుందామని పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు చాలా హ్యాపీగా వాళ్ళ టైంని వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.